ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఒకసారి దానికి ఆకలేసి అడవిలో ఆహారం కోసం తిరుగుతూ ఉంటుంది. ఎంత తిరిగినా నక్కకు ఏమీ దొరకదు. చివరకు ఒకచోట ఒక తాబేలు మెల్లిగా చెరువు వైపుకు వెళ్తూ కనిపిస్తుంది. అప్పుడు నక్క, తాబేలు చెరువులోకి వెళ్ళిందంటే మళ్ళీ దాన్ని పట్టుకోవడం కష్టం, అక్కడి వరకు వెళ్ళకముందే వెంటనే పట్టుకోవాలి అని అనుకొని గబుక్కున వెళ్ళి తాబేలును పట్టుకుంటుంది. నక్క తాబేలును పట్టుకోగానే తాబేలు గబుక్కున తన తల కాళ్ళు తాబేలు డిప్పలోపలికి లాక్కుంటుంది. నక్క ఎంత ప్రయత్నించినా తాబేలు డిప్పను కొరకలేకపోయింది. తాబేలు తలను డిప్పలో నుండి బయటకు లాగలేకపోయింది. అప్పుడు తాబేలు నక్కతో ఇలా అంటుంది, నువ్వు చాలా ఆకలితో ఉన్నట్టున్నావు. నిన్ను చూస్తుంటే జాలిగా ఉంది. నీకు ఒక ఉపాయం చెబుతాను. ఎంత గట్టిగా ఉన్న వస్తువైనా నీళ్ళల్లో నానితే మెత్తబడుతుంది. కాబట్టి నన్ను కూడా నీళ్ళల్లో నానబెట్టావంటే నీ ఆకలి తీర్చుకోవచ్చు అని సలహా ఇస్తుంది తాబేలు. తాబేలు సలహా నచ్చిన నక్క పక్కనే ఉన్న చెరువులో తాబేలును నానబెడుతుంది. చెరువులో తాబేలు తప్పించుకొని పారిపోకుండా తాబేలు వీపు పైన ఒక కాలు పెట్టి పట్టుకుంటుంది నక్క. కాసేపటి తరువాత నక్క తాబేలుతో, ఏమైంది తాబేలు, మెత్తపడ్డావా? ఇప్పుడు నిన్ను తినవచ్చా అని అడుగుతుంది. అప్పుడు తాబేలు, ఇంకా లేదు అని అంటుంది. మళ్ళీ కాసేపటికి నక్క, ఇప్పుడు మెత్తబడ్డావా? ఇప్పుడు తినవచ్చా నిన్ను అని అడుగుతుంది. ఇప్పుడే కాదు, ఇంకా కాస్త సమయం పడుతుంది అని అంటుంది తాబేలు. మళ్ళీ కాసేపటికి విసుగొచ్చిన నక్క, ఇప్పటికైనా మెత్తపడ్డావా? ఇంకా ఎంత సమయం పడుతుంది అని చిరాకుగా అంటుంది నక్క. నువ్వు కాలు పెట్టిన చోట తప్ప మొత్తం మెత్తబడ్డాను. నువ్వు కాలు తీసావంటే అక్కడ కూడా మెత్తబడ్డాక నువ్వు నన్ను తిని ఆకలి తీర్చుకోవచ్చు అని అంటుంది తాబేలు. ఎంతోసేపటి నుండి తాబేలును తినడానికని ఎదురు చూస్తున్న నక్క తాబేలు చెప్పిన మాటలు వినగానే, హమ్మయ్య, ఇంకొంచెం నానిందంటే నేను చక్కగా తినొచ్చు అని అనుకొని టక్కున కాలు తీస్తుంది. ఈ అవకాశం కోసమే ఎదురు చూస్తున్న తాబేలు గబుక్కున చెరువులోకి జారుకుంటుంది. నోటి వరకు వచ్చిన ఆహారం నోట్లోకి రాకుండా పోయిందని ఉసూరుమని వెళ్ళిపోతుంది నక్క. సరైన సమయంలో సరైన ఆలోచన చేసి అపాయం నుండి బయటపడుతుంది తాబేలు.